హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మొన్న సీజేపీ ఢిల్లీలో చేసిన ప్రొటెస్ట్ గురించి మనందరికీ తెలుసు. అయితే యాంటీ పేపర్ లీకేజ్ అని చెప్పేసి బీజేపీ కూడా ఒక బిల్ అయితే తీసుకురావడం జరిగింది. బట్ ఆ బిల్లులో ఏముంది, చాలా మంది ఆ బిల్లు పాస్ చేయాలని కోరుకుంటున్నారు. కాకపోతే అపోజిషన్ దీన్ని బిల్లు రద్దు చేయాలని కోరుకుంటున్నారు. అసలు ఆ బిల్లు ఏంటి, ఆ బిల్లు మనకి ఏం చెప్తుంది అనే విషయాన్ని డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి రోహన్ గారు. సో బేసిక్గా ఈ ప్రొటెస్ట్ అంతా అయిన తర్వాత యాంటీ పేపర్ లీకేజ్ బిల్ అని ఒకటి తీసుకురావడం జరిగింది. అయితే అసలు ఆ బిల్లో ఏముంది, ఎందుకు చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారండి? వ్యతిరేకించడం మాట విషయాన్ని అటు కాస్త పక్కన పెడితే, అసలు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడానికి ప్రతిపక్షాలు ముందుకు రావట్లేదు కదా. నిన్న మనకి జూలై 26 తారీఖు నాడు ప్రధానమంత్రి మోడీ గారు నందన్ నీలేకనిని ఈ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అంటే నందన్ నీలేకని గారి నేతృత్వంలో ఈ పేపర్ లీకేజ్ని ఎలా అరికట్టాలి అనే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత గడచిన 2 రోజులుగా వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ లో ఈ బిల్లును ప్రవేశపెడదామంటేనే అసలు అక్కడ ముందుకెళ్లకుండా గందరగోళ వాతావరణ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ముందా ఆ బిల్లు ఏదో ప్రవేశపెడితే బిల్లు మీద చర్చలు జరుగుతాయి, ఎవరు అపోజ్ చేస్తారో, ఏం జరుగుతుంది, బిల్లులో ఉన్నటువంటి ఏమైనా మార్పులు చేయాలన్నా లేదా అడిషన్స్ చేయాలన్నా కరెక్షన్స్ చేయాలన్నా డిస్కషన్కే ఛాన్స్ ఇవ్వకుండా పూర్తిగా ఈరోజు అపోజిషన్స్ వాళ్ళు దాన్ని పూర్తిగా గందరగోళం చేస్తున్నారు. అంటే నిజంగా వాళ్ళకి ప్రజల మీద ఒక బాధ్యత ఉన్నట్లయితే బిల్లుని యాక్సెప్టెన్స్ ఇవ్వాలి, బిల్లు ప్రవేశపెట్టాలి. ఆ బిల్లు మీద ఏమైనా చర్చలు జరగాలనుకుంటే చర్చల్లో మీ ఒపీనియన్స్ని చెప్పాలి. అదే కాకుండా బిల్లుని పూర్తిగా అడ్డుకోవడం అన్నది వాళ్ళు ఎలా ఉండంటే 2 నాలుకల ధోరణి అంటారు. మొన్న జరిగినటువంటి జంతర్ మంతర్ దగ్గర జరిగిన సంఘటనలో సీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఇదే రాహుల్ గాంధీ గారు 3 డిమాండ్లతో కేంద్ర ప్రభుత్వం ముందు పెడితే 3 డిమాండ్లని కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ఈరోజు పార్లమెంటు వర్షాకాల సమావేశంలో భాగంగా బిల్లును కూడా ప్రవేశపెడదామంటే బిల్లును మాత్రం అపోజ్ చేస్తున్నారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కింద ప్రివెన్షన్ ఆఫ్ ద అన్ఫేర్ మీన్స్ 2024 ఆల్రెడీ ఒక యాక్ట్ ఉంది. అయితే ఆ యాక్ట్ని కరెక్షన్ చేస్తూ అమెండ్మెంట్ చేస్తూ ఇప్పుడు కొత్త బిల్లును ప్రవేశపెట్టడానికి కొన్ని గైడ్లైన్స్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ గైడ్లైన్స్ని సరే పార్లమెంట్ కన్నా ముందు మనమే కొంత మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. 2024లో ఏముంది, బిల్లులో ఏముంది, ఎవరైనా వ్యక్తిగతంగా ఒకవేళ పేపర్ లీకేజీకి పాల్పడినట్లయితే ఆ వ్యక్తిగా 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు గరిష్టంగా అతన్ని జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అతని మీద మ్యాక్సిమం 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది వ్యక్తిగతంగా. అయితే ఈరోజు అమెండ్మెంట్ చేసినటువంటి బిల్లులో ఏం చేశారంటే ఆ ఏదైతే 3-5 సంవత్సరాలు కాకుండా దాన్ని 10 ఇయర్స్ వరకు కూడా తీసుకున్నారు. అంతేకాకుండా అట్ ద సేమ్ టైం ఆ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అప్ టు 10 lakhs రూపీస్ కూడా ఇంక్రీజ్ చేశారు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 నేను మీరు చెప్తాను. ఏజెన్సీస్ అంటే ఏది, ఇప్పుడు ఈరోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి, ఒక ఏజెన్సీ కండక్ట్ చేస్తుంటుంది. ఇప్పుడు ఆ ఏజెన్సీని కండక్ట్ చేసేటప్పుడు ఏజెన్సీల్లో కానీ ఏదైనా లోపభూయిష్ట విధానాలు ఉండి అందులో ఏదైనా వాళ్ళు ఇట్లాంటి అక్రమాలకు పాల్పడినట్లయితే అందులో కూడా గరిష్టంగా 50 లక్షల రూపాయల వరకు ఉండేది. ఆ 50 లక్షల రూపాయల ఫైన్ ని 1 కోటి రూపాయల వరకు ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేసింది ఈ అమెండ్మెంట్ చేసిన బిల్లు. 3వ పాయింట్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఏజెన్సీస్ కాకుండా ముఠాలు ఉంటాయి. అంటే ఒక గ్రూప్ ముఠాలుగా ఏర్పడి ఈ పేపర్ లీకేజెస్ అంటే కేంద్ర ప్రభుత్వం ఆర్గనైజేషన్లో చేసినటువంటి ఎగ్జామినేషన్స్ని ఒక ముఠాలుగా ఏర్పడి కానీ చేసినట్లయితే మీరు ఆశ్చర్యపోతారు రోహన్ గారు, అప్ టు 10 కోట్ల రూపాయల ఫైన్ విధిస్తూ కూడా ఈ అమెండ్మెంట్ చేయడం కూడా జరిగింది. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఏదైతే 1 కోటి రూపాయలు ఉందో దాన్ని 10 కోట్ల రూపాయలకి ఇంక్రీజ్ చేశారు, శిక్షా కాలాన్ని కూడా పెంచారు. సో 3 కేటగిరీగా చేసుకోవచ్చు, వ్యక్తిగతంగా, ఏజెన్సీ పరంగా, ముఠాల పరంగా. ఈరోజు 10 కోట్ల రూపాయలతో ఉన్నటువంటి ఫైన్ అనేది బహుశా భారతదేశ చరిత్రలో అత్యధికంగా ఉన్నటువంటి ఫైన్ ఏదైనా ఉందంటే ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఉన్నటువంటి యాక్ట్ మీద అమెండ్మెంట్. సో ప్రభుత్వం కూడా దీన్ని ఒక పారదర్శకంగా కట్టుదిట్టమైనటువంటి దీన్ని ఒక ప్రెస్టీజ్ గా తీసుకొని ఈ అమెండ్మెంట్ చేస్తున్న బిల్ ఇచ్చారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇది కాకుండా ఏం చేశారు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని విధించే ప్రయత్నం చేస్తారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనేది ఎక్కడైనా పేపర్ లీకేజ్ లాంటిది కానీ ఏర్పాటైనట్టుగా గుర్తిస్తే వితిన్ 30 days లోగా దాన్ని ఇమ్మీడియట్గా కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. ఇది కూడా దీనికోసం ప్రత్యేకించి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేయడం. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్లో అక్కడ కూడా ఎక్కువ టైం తీసుకోకుండా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 60 daysలోనే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ నుంచి జడ్జిమెంట్ రావాలి. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా ఒకవేళ అప్పీల్ చేసుకోవడానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అప్పీల్ చేసుకునేది కూడా హైకోర్టులో 2 జడ్జెస్ ఉన్నటువంటి ఒక ద్విసభ్య కమిటీని ఏర్పాటు, ఒక 2 జడ్జెస్ ఉన్నటువంటి ఆ బెంచ్ని కూడా ఏర్పాటు చేసి అప్పీల్ చేసుకునే వెసులుబాటును కూడా ఈ అమెండ్మెంట్లో పొందుపరిచారు. అంటే అప్పీల్ని కూడా చేసే విధానం ఇక్కడ ఆ హైకోర్టు బెంచెస్లో ఉన్న వాళ్ళకు కూడా రిజల్ట్ని ఏదైతే ఆర్డర్ని కూడా అంటే జడ్జిమెంట్ని కూడా
విత్ ఇన్ 30 days లోగా డిక్లేర్ చేయాలి. అంటే సంవత్సరాల తరబడి, అంటే సామాన్య ప్రజలకు ఈరోజు కోర్టుల పైన ఒక కేసు ఫైల్ చేసామంటే సంవత్సరాల తరబడి ఉంటుందని చెప్పి ఒక అపోహ ఉంది. దీనికి చెక్ పడుతూ విత్ ఇన్ 30 days లోగా 30 రోజుల్లాగానే కోర్టు నుంచి మనకి ఒక ఆర్డర్ వచ్చే విధంగా, అంటే అది పనిష్మెంట్ కానీ లేకపోతే ఫైన్ కానీ ఏదైనా సరే ఇంత తొందరగా వచ్చే విధంగా ఈ యొక్క అమెండ్మెంట్ చేసుకునే విధంగా ఈ బిల్లుని పూర్తిగా పొందుపరచడం జరిగింది. ఈ టైంలోనే మనకు నందన్ నీలేకని గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి అమెండ్మెంట్ బిల్ ఉన్నటువంటి మెయిన్ కీ పాయింట్స్, అంటే శిక్షాకాలం ఎంత ఉంటుంది, జరిమానా ఎంత ఉంటుంది అనే విషయం మీద ఇంత పవర్ఫుల్ ఏదైతే ఈ బిల్లు ఉందో దీనికి సంబంధించి అదే కదా ఇదో దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి నిరసనలు అవే కదా. మనం రీసెంట్గా జంతర్ మంతర్లో అడిగింది కూడా నీట్ పేపర్ లీకేజ్లోనే సుమారుగా చనిపోయారు కాబట్టి వాళ్ళకి అనుగుణంగానే మేము చేస్తామని చెప్పి అటు CJP పార్టీ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. మరి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి వీళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదు? ఒకవేళ ఓకే మీకు అబ్జెక్టబుల్ ఉంది, ఆ బిల్లులో ఉన్నటువంటి విషయాలు ఉంటే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఆ బిల్లు మీద చర్చలు జరపాలి. అదేదీ కాకుండా కేవలం ఒక వీధి రౌడీలు ఎలా అయితే చేసుకుంటారో పార్లమెంట్లో రెండున్న ఉభయ సభలను కూడా ఉద్దేశించి ప్రతిపక్షాలు చేస్తున్న గందరగోళం మాత్రం ఖచ్చితంగా ప్రజలపైన వాళ్ళకి చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికంటే ఇలాంటి రాస్తారోకాలు రావాలి. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎటువంటి నిరసనలైనా సరే వీధుల్లోనో రాస్తారోకోల్లోనో ధర్నాల్లో జరగవు. ఖచ్చితంగా పార్లమెంటు మన ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి వాయిస్కి రావాలి. నేను CJP పార్టీ కూడా సూటిగా ఒకటే ప్రశ్న చేస్తున్నాను. మీరు ఓకే జనరేషన్లో మీరు వచ్చారు, మీ యొక్క అభిప్రాయం తెలియపరిచారు. ఏదైతే జరిగినటువంటి నీటి మీద జరిగినటువంటి విషయాల మీద మీరు రాస్తారోకోలో పార్లమెంట్ మార్చేశారు, ప్రెసిడెంట్ మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మోడీ గారి హౌస్ని కూడా మార్చేశారు. ఓకే గుడ్. ఎట్ ద సేమ్ టైం మీరు పబ్లిక్లోకి రండి, పబ్లిక్లోకి వచ్చి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఎలక్షన్స్లో కూడా మీరు కంటెస్ట్ చేయండి, ఉభయ సభల్లో మీ వాయిస్ నిప్పించే ప్రయత్నం చేయండి. ప్రజాస్వామ్యంలో రోడ్ల మీద తీర్పులు జరగవు. రోడ్ల మీద లేకపోతే జంక్షన్స్లోనూ ఎవరినో ముట్టడి చేస్తే, ధర్నా చేస్తే, రాస్తారోక చేస్తే దానివల్ల అభిప్రాయాలు మారవు. ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మీరు ఏదో ఒక నియోజకవర్గంలో, అది అసెంబ్లీకి వస్తారా పార్లమెంట్కి వస్తారా, కంటెస్ట్ చేయండి. జంజీకి నేనే ఒక సలహా ఇస్తున్నాను, రండి. మీరు చేస్తున్నటువంటి ఆలోచనలు కానీ మీరు చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా వెల్కమ్ చేస్తున్నాం. వెల్కమ్ చేస్తూ సైమల్టేనియస్గా ఏమంటే ఇది ఖచ్చితంగా మనం ఉన్నది డెమోక్రటిక్ గవర్నమెంట్లో పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్, పబ్లిక్ పార్టిసిపెంట్స్, కుల మతాలకు అతీతంగా ఈరోజు ఏదైతే పార్లమెంట్ సభలు కానీ అసెంబ్లీలో ఉన్నాయో మీరు కంటెస్ట్ చేయండి. కంటెస్ట్ చేసి మీ ఒపీనియన్ అక్కడ వెలిబుచ్చే ప్రయత్నం చేయండి. ఇదే కదా ఇంతకుముందు ఆ పార్టీ చేసింది కూడా అదే కదా. ఇంతకుముందు ధర్నాలు చేశారు, వాళ్ళు ఒక పార్టీని పెట్టుకున్నారు, పబ్లిక్లోకి వచ్చారు. ఈరోజు సీఎం కేజ్రీవాల్ కూడా అక్కడ నుంచి వచ్చిన వ్యక్తే. ఇలాగే నేను చెప్తున్నాను, CJP పార్టీకి నిజంగానే ఏమీ లేదు, వెరీ ట్రాన్స్పరెంట్గా మేము ధర్నాలు చేస్తున్నాం అంటే జనరేషన్కి ప్రత్యేకించి డెఫినెట్గా వెల్కమ్, జాయిన్ విత్ ద పబ్లిక్ ఎలక్షన్స్ కంటెస్ట్ చేయండి. నిజంగా మీరు ప్రజల మద్దతును కూడగట్టుకున్న ప్రయత్నం చేయండి. ప్రజల మద్దతు ఉన్నట్లే, అంతేగాని సోషల్ మీడియాలో ఏదో కొంతమంది సపోర్ట్ చేస్తారు, ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారంటే సోషల్ మీడియా ఫాలోవర్స్ జరిగితే ఎంతమంది వస్తే నిజంగా అవన్నీ ఓట్లుగా మారే అవకాశం ఉండదు కదా. నిజంగా మీకు నిజంగా ఓట్లుగా మార్చుకునే అవకాశం ఉంటుంది, రండి. ఆ ఫాలోవర్స్ అందరినీ కూడా ఓట్లుగా మార్చుకోండి, కంటెస్ట్ చేయండి, అసెంబ్లీలో ఉండండి, మినిస్టర్ పోస్ట్ చేయండి, మీరు గవర్నమెంట్ ఫామ్ చేయండి. వెల్కమ్. ఈరోజు జనరేషన్కి మేమే ఆహ్వానిస్తున్నాం, రండి. వచ్చి ఈరోజు మీరు ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది కదా, మీ వాయిస్ చెప్పుకునే అవకాశం ఉంది కదా. అలా కాకుండా రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే మాత్రం ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. మీకు రోహన్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.